నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. పట్టు వదలని దీక్షతో ఢిల్లీ సరిహద్దుల్లో దేశ రైతాంగం సాగిస్తున్న ప్రతిఘటన పోరాటానికి విజయం లభించిందన్న ఇఫ్టు రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్. సాహ్ని ఆటో ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యాన లక్కీ కస్టమర్లకు బహుమతి ప్రదానం. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం జగన్ వర్షాలపై 5 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్. వ్యవసాయ 3 నల్ల చట్టాల రద్దు ప్రకటనతో గత సంవత్సర కాలం పట్టు వదలని దీక్షతో ఢిల్లీ సరిహద్దుల్లో దేశ రైతాంగం సాగిస్తున్న ప్రతిఘటన పోరాటానికి విజయం లభించిందని ఇఫ్టు రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ అన్నారు. రైతుల పోరాట విజయ స్ఫూర్తితో మోదీ ఫాసిస్టు పోకడలు, కార్పొరేట్ అనుకూల విధానాలపై పోరాడదామని పిలుపునిచ్చారు. వ్యవసాయ చట్టాల ఉపసంహరణ చేస్తానని ప్రధాని మోదీ ప్రకటన రైతుల పోరాటానికి విజయంగా భావిస్తూ శుక్రవారం సాయంత్రం ఇఫ్టు, పిఓడబ్ల్యూ, పీడీఎస్యు సంఘాల ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్లో జరిపిన విజయోత్సవ ప్రదర్శనలో ప్రసాద్ ప్రసంగించారు. అయితే ఇదే సంపూర్ణ విజయమని సరిపుచ్చుకోకుండా అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధరలకు చట్టబద్ధత కల్పించే వరకు, విద్యుత్ సవరణల బిల్లు వెనక్కి తీసుకునే వరకు పోరాటం సాగుతుందని రైతు నాయకులు ప్రకటించడాన్ని స్వాగతించారు. మోదీ మెడలు వంచిన రైతుల ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకుని పౌరసత్వ సవరణల చట్టానికి, ఉపా వంటి నల్ల చట్టాలకు, ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ముఖ్యంగా 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఈ పోరాటానికి ప్రజలు సిద్ధంగా ఉండాలంటూ విజ్ఞప్తి చేశారు. లేదని విర్రవీగిన నరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళ రైతాంగానికి క్షమాపణ చెప్పి 3 వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటాను రేపు పార్లమెంటు సమావేశంలో ప్రకటించడం అనేది ఒక పెద్ద నైతిక రాజకీయ విజయంగా మేము భావిస్తున్నాం. ఈ దేశంలో రైతాంగం సాగించినటువంటి చలికాలం, ఎండాకాలం, వర్షాకాలంలో 740 మందిని ప్రాణాలు కోల్పోయి సాగించిన పోరాటానికి ఇది ఒక నైతిక విజయంగా భావిస్తున్నాం. అయితే ఇది అంతిమ విజయం కాదు. రేపు పార్లమెంటు సమావేశాలు ఈ నెల 29 నుంచి ప్రారంభమవుతున్న ఆ సమావేశాల్లో ఆ చట్టాలను ఉపసంహరించుకోవడానికి ప్రవేశపెట్టి ఉపసంహరించుకున్న తర్వాతనే పూర్తి విజయం సాధించినట్టు. అదేవిధంగా గిట్టుబాటు ధరల మీద విద్యుత్ బిల్లులను కూడా వాపసు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైతాంగం డిమాండ్ అదొకటి. అదేవిధంగా ఈ నైతిక విజయంతో భవిష్యత్తులో వివిధ 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా భారత కార్మిక వర్గం పోరాడాలని, ఎన్ఆర్సీ, సిఏ నిరంకుశ చట్టాలకు వ్యతిరేకంగా దేశ ప్రజలు పోరాడాలని, ఎన్ఐఏ, ఒప్పా లాంటి నిర్బంధ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన స్ఫూర్తిని పొందాల్సిన అవసరం ఉందని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. ఏదేమైనా ఇవాళ ప్రపంచ దేశాల్లో భారతదేశ రైతాంగం గగన తలంలో తమ యొక్క పతాకాన్ని ఎగరవేశారని ఆ భారత రైతాంగానికి మా ప్రజా సంఘాలన్నీ కూడా జేజేలు తెలియజేస్తున్నాయి. ఈరోజు గురునానక్ డే. ఈ సందర్భంగా రైతులను ఉద్ధరిస్తున్నట్టు, రైతులకు ఏదో ఇస్తున్నట్టు ఫోజు పెట్టడానికి ఒక స్టేట్మెంట్ అయితే ప్రధానమంత్రి ఇచ్చారు. మా డిమాండ్ ఏంటంటే నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ని నువ్వు పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఈ చట్టాలను బేషరతుగా రద్దు చేయి. అంతేకాకుండా విద్యుత్ సంస్కరణల బిల్లులను కూడా రద్దు చేయి. అదేవిధంగా రైతులు అడుగుతున్నారు మద్దతు ధరను మమ్మల్ని పిలిచి డిస్కషన్ చేసి ధర నిర్ణయించమని, దాన్ని కూడా అంగీకరించమని మేము డిమాండ్ చేస్తూ ఈ దేశ ప్రజలకు చెప్తున్నాము. మనము ఎంతగా నిర్బంధం ప్రయోగిస్తే అంతగా జనం తిరగబడతారని మోడీ గుర్తుంచుకోవాలని, ప్రజా వ్యతిరేక చట్టాలు తెస్తే నీ మొహం పగిలిద్దని కూడా మేము మహిళా సంఘాల తరఫున చెప్తూ ఇది ప్రజా విజయంగా, రైతుల విజయంగా, మహిళల విజయంగా. ఎందుకంటే వీళ్ళ ఉద్యమానికి మద్దతుగా అనేక మహిళా సంఘాలు, యువత సంఘాలు, రైతాంగ సంఘాలు కూడా ఇక్కడ మనం చాలా కార్యక్రమాలు చేశాము. ఇక్కడ కూడా సంక్రాంతి పండుగకి భోగి మంటల్లో నల్ల చట్టాలు రద్దు చేశాము. ఆ ఘనత ఆ రైతులతో పాటు భారతదేశ ప్రజలందరిది అని చెప్తూ మాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సాహ్ని ఆటో ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యాన లక్కీ కస్టమర్లకు బహుమతి ప్రదానం జరిగింది. 4 వీలర్ కొనుగోలు చేసిన కస్టమర్లకు స్క్రాచ్ కార్డు ద్వారా బంగారం గెలుచుకునే అవకాశాన్ని సాహ్ని ఆటో కల్పించింది. రాష్ట్రం మొత్తం మీద 5 లక్షల బంగారం గెలుచుకున్న వినియోగదారులకు బహుమతి అందజేసే ఈ కార్యక్రమం సాహ్ని ఆటో ప్రైవేట్ లిమిటెడ్ కార్యక్రమంలో జరిగింది. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందించారు. బహుమతులు గెలుచుకోవడం చాలా ఆనందంగా ఉందని వాహనదారులు అన్నారు. వాహనదారులకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు తమ సంస్థ కృషి చేస్తుందని నిర్వాహకులు ఈ సందర్భంగా తెలియజేశారు.
నా పేరు శాంతి అండి. మేము వెహికల్ తీసుకుని 1 మంత్ అయిందండి. మాది హర్షిత సీ ఫుడ్స్ అనే కంపెనీ అండి. అయితే ఈ వెహికల్ మేము 1 మంత్ అయిందండి తీసుకుని. దీపావళి ఓచర్లో వచ్చిందండి మాకు ఈ గోల్డ్ ఓచరు. ఇందుకు చాలా సంతోషంగా ఉందండి. ముందుగా సాహ్ని ఆటో ప్రైవేట్ లిమిటెడ్స్ కంపెనీ వారికి మనస్ఫూర్తిగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. వీళ్ళు ఈ వెహికల్ ఇవ్వడం వల్ల మా బిజినెస్కి చాలా ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాము. భారీ వర్షాల కారణంగా ఏపీలోని పలు జిల్లాలు అతలాకుతలమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం జగన్ వర్షాలపై 5 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, వైఎస్ఆర్ జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సీఎం అధికారులతో చర్చించారు. వరద సహాయక చర్యలను పర్యవేక్షించడానికి 3 జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. నెల్లూరు, చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు చెప్పారు. వీరు జిల్లాలో నెలకొన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు సీఎం జగన్కు నివేదిస్తారు. వరద సహాయక చర్యలను పర్యవేక్షించడానికి గాను నెల్లూరు జిల్లాకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, చిత్తూరు జిల్లాకు మార్కెటింగ్ కమిషనర్ ప్రద్యుమ్న, వైఎస్ఆర్ జిల్లాకు సీనియర్ అధికారి శశిభూషణ్ కుమార్ను నియమించారు. వారు ఇప్పటికే చేరుకున్నారని అధికారులు సీఎం జగన్కు తెలిపారు. So all the collectors are, I think all of you have been with whatever limitations on rain, you've been doing a good job. But please make sure that all of you are very compassionate towards the needs of the people. That's one thing all of you need to bear in mind. And as spoken earlier, Kontamandi, especially Nellore collector ku, my advice is take feedback from irrigation department as to how do we regulate flows from the dams. That's very important. So just be mindful of that aspect, and whatever decisions you take a very educated approach, taking these inputs from the irrigation department. And Chief Secretary Garu will be monitoring the situation personally. CMO is also will be available to you. And as far as what you are currently doing, just make sure that the quality in those services is personally monitored by you. It's very important that you just don't do it for the sake of doing it, but you make sure that somebody who's doing it is putting their heart into it, so that the quality is assured, be it the quality of food, be it quality of water, be it even giving this 1,000 rupees for every individual or 2,000 rupees for every family. Just put in your heart into it so that there is more compassion and there is more quality there. Similarly, for the families that are diseased, families that have unfortunately been casualties in this mammoth flood, please ensure that payment of 5 lakhs is given to them at the earliest, without any delay, wherever such situations arise. కూరగాయల ధరలు చూస్తే ప్రజల కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. మండుతున్న కూరగాయల ధరలతో ప్రజలు కొనలేక తినలేక బెంబేలెత్తిపోతున్నారు. పెరిగిన ధరలతో పేదలు పచ్చడి మెతుకులు తినాలన్న అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది.
కూరగాయల ధరలు చూస్తే ప్రజల కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. మండుతున్న కూరగాయల ధరలతో ప్రజలు కొనలేక తినలేక బెంబేలెత్తిపోతున్నారు. అయితే కూరగాయల పంటలు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దూర ప్రాంతాల నుండి మార్కెట్కు కూరగాయల దిగుమతి తగ్గడంతో పాటుగా రవాణా ఛార్జీలు, వ్యాపార లాభాలు కలుపుకొని కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. వర్షాల కారణంగా కూరగాయలు తక్కువగా వస్తూ ఉండడంతో ధరలు అమాంతంగా ఎగబాకాయి. మార్కెట్లో ప్రస్తుతం కూరగాయల ధరలు చూసి కళ్ళు తిరుగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న దుర్గమ్మ సన్నిధిలో గిరి ప్రదక్షిణ నేటి నుండి ప్రారంభమైంది. ఉదయం ప్రారంభమైన ఈ గిరి ప్రదక్షిణలో ఆలయ ఈవోడి బ్రహ్మరాంబ, పాలక మండలి చైర్మన్ పైల సోమినాయుడు, ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శర్మ పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి ఆలయం చుట్టూ 8 కిలోమీటర్ల మేరకు గిరి ప్రదక్షిణ ఉంటుంది. గిరి ప్రదక్షిణకు 2.5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. గిరి ప్రదక్షిణలో దేవస్థాన ప్రచార రథంతో పాటు నడవలేని వారికి మినీ బస్సులు ఏర్పాటు చేశారు. ప్రదక్షిణ చేసే భక్తుల కోసం మెడికల్ క్యాంప్, ఉచిత ప్రసాదం, అంబులెన్సులు, మరుగుదొడ్లు ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ గిరి ప్రదర్శన చేయవలసిందిగా ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈరోజు కార్తీక పౌర్ణమిని దృష్టిలో పెట్టుకొని ఒక పర్వదినంగా ఈ కార్యక్రమాన్ని పోయిన సంవత్సరం కూడా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవాలయం నుంచి గిరి ప్రదక్షిణగా ప్రచార రథాన్ని తీసుకొని కాలినడకను కూడా వెళ్ళి భక్తులందరూ కూడా ఈ రథాన్ని వచ్చే రథం దగ్గర అమ్మవారిని అయ్యవారిని సేవించుకొని పూజించుకునేదానికి ఈ నగర ప్రజలకి అవకాశం కల్పించడం జరిగింది. అదే రీతిలో ఈ కార్తీక పౌర్ణమిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కూడా ఈ కార్యక్రమాన్ని ఈవో గారు, అలాగే ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు,
గౌరవ మంత్రివారి వెల్లంపల్లి శ్రీనివాస్ గారి యొక్క ఆదేశానుసారం, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి అధికారుల యొక్క ఆదేశానుసారం మా పాలక మండలి సభ్యులు మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క కనదుర్గ నగరు మహామండపం ముందు నుంచి కుమ్మరపాలెం, సితారా సెంటరు, ఆ రకంగానే కబేలా సెంటరు, పాల్ ఫ్యాక్టరీ మీదుగా చిట్టినగర్ నుంచి బ్రాహ్మణ వీధి మీదుగా మరలా ఈ యొక్క మండపం దగ్గరికి రథం యాత్ర సాగుతుంది. భక్తులందరినీ మీ ద్వారా కోరుకుంటూ ఉన్నాం, రథం దగ్గరికి వచ్చి అమ్మవారిని అయ్యవారిని మరి దర్శించుకొని తదుపరి పూజా కార్యక్రమాలు కూడా గావించి ప్రసాదాలు కూడా స్వీకరించాలని కోరుతా ఉన్నాం. గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఈ సంవత్సరం కూడా కార్తీక మాసంలో ఈ రోజున ప్రారంభించడం జరుగుతున్నది. నిన్న కోటి దీపోత్సవం జరిగింది. ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం జరుగుతున్నది. చైర్మన్ గారు, అలాగే స్థానాచారి గారు, బోర్డు మెంబర్స్, అలాగే అందరూ భక్తులందరూ దీంట్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయాలని, అలాగే ఇప్పుడు ఉండేటువంటి తుఫాను కార్యక్రమం దీంట్లో ఇంతవరకు వాన పడింది. ఇప్పుడు మరి ఆ స్వామివారి దేవల్లో ఏంటో వాన ఆగిపోయింది. కాబట్టి ఈ వాన మళ్ళీ మనం తిరిగి వచ్చేంత వరకు కూడా మనకు సహకరించాలని చెప్పేసి నేను అమ్మవారిని స్వామివారిని కూడా కోరుకుంటున్నాను. ప్రతిపక్ష నేత చంద్రబాబు కుటుంబంపై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు బగ్గుమన్నాయి. లెనిన్ సెంటర్లో మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఫోటోలను తగలబెట్టారు. చంద్రబాబుని రాజకీయంగా ఎదుర్కోలేక ఇంట్లో మహిళలను రాజకీయాల్లోకి లాగుతున్నారన్నారు. ఈరోజు జరిగినటువంటి శాసనసభ సమావేశాలు రాష్ట్రంలోనే బ్లాక్ డేగా తెలుగుదేశం పార్టీ అభివర్ణిస్తుంది. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ప్రకారం ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేలు అయినటువంటి, మంత్రులైనటువంటి వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు వారికి దాగున్నటువంటి ఏజెండాగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మహిళల్ని కించపరిచేటువంటి విధంగా, మహిళల్ని అవమానించేటువంటి విధంగా, సభ్య సమాజం తల వంచుకునేటువంటి రీతిలో సినీ వినీల ఆకాశంలో ధ్రువతారగా వెలుదొంగినటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు గారి కుమార్తె 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద చేసి 17 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారిని అనరాని మాటలు అంటూ సమాజంలో ఏ ఒక్క మహిళను కూడా, ఏ ఒక్కరు కూడా మాట్లాడినటువంటి రీతిలో చట్టసభల్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడిచ్చాడంటే మహిళల పట్ల ఏ రకమైనటువంటి అతని వైఖరి ఉందో అర్థమవుతుంది. సీఎం జగన్ పాలనలో ఇసుక విధానం కూడా సరైన రీతిలో తీసుకురాలేకపోయారని రాష్ట్ర ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ నేతలు మండిపడ్డారు. సిమెంట్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. జగన్ నియంత్రణలో లేకుండా ఇనుము, ఇసుక, సిమెంట్, ముడి సరుకుల ధరలు పెరుగుతున్నాయన్నారు. జీవో నంబర్ 12, 14 ద్వారా సంక్షేమ బోర్డుని కూడా మూసివేశారన్నారు.
ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ 68వ అఖిల భారత సహకార వారోత్సవాలు సత్యనారాయణపురంలోని గాయత్రి ఫంక్షన్ హాల్ సమీపంలో ఉన్న సొసైటీ కార్యాలయంలో నిర్వహించారు. 33వ డివిజన్ కార్పొరేటర్ శరవణమూర్తి, సొసైటీ సీఈఓ నాగసాయి సహకార బ్యాంకు పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ శర్వాణిమూర్తి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఏర్పడిన తర్వాత కృష్ణా జిల్లాలో 20 కోట్ల రూపాయల రుణాలు ఇచ్చారన్నారు. రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ పథకాలు అందించి ప్రజలకు సేవ చేయాలన్నారు. చిరు వ్యాపారులకు వ్యక్తిగతంగా 2 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. బ్రాహ్మణుల్లో వ్యాపారం చేసుకునేవారు అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవచ్చని, ముగ్గురు బృందాలుగా చిన్న చిన్న ఆర్థిక అవసరాల కోసం రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈరోజు 68వ అఖిల భారత సహకార వారోత్సవాల్లో భాగంగా బ్రాహ్మణ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉన్న బ్రాహ్మణ్ క్రెడిట్ సొసైటీలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సీఈఓ గారికి, మేనేజర్ గారికి, సిబ్బందికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ సహకార సంస్థ ఏర్పడ్డాక ఈ రోజు దాకా కూడా కృష్ణా జిల్లాలో 20 కోట్ల రుణాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే మన విజయవాడ నగరంలో కూడా మన శాసనసభ్యులు మల్లాది విష్ణు గారు చైర్మన్గా ఉన్నప్పుడు కరోనా కష్టకాలంలో కూడా ఎన్నో పథకాలను తీసుకొచ్చి 5,000 రూపాయల అర్చకులకి, అలాగే పురోహిత మిత్ర అనే పథకాన్ని, ఎన్నో పథకాలను తీసుకొచ్చి ఈ సహకార సంస్థ చాలా ప్రజలకు అందుబాటులో ఉంది. ఇది రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ సేవలు ప్రజలందరికీ అందించాలని, అలాగే ఆర్థికంగా వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారస్తులందరికీ కూడా ఇండివిజువల్గా 2 లక్షల రుణాన్ని ఈరోజు మంజూరు చేయడం జరుగుతుంది. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం, బ్రాహ్మణుల్లో వ్యాపారం చేసుకునే అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ముగ్గురు గ్రూపులుగా చిన్న చిన్న ఆర్థిక అవసరాలకి రుణాన్ని మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ బ్యాంకుని మీ అందరూ కూడా మన బ్యాంకు అనేది ఆలోచించి అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలి, మెంబర్స్ అవ్వాలి. రానున్న రోజుల్లో ఇదొక ఆర్థికంగా అందరికీ అందుబాటులో ఉండే వ్యవస్థగా మారాలని మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో మన శాసనసభ్యులు మల్లాది విష్ణు గారి ఆధ్వర్యంలో ఈ ప్రజలకి, బ్రాహ్మణులకి ఆర్థికంగా ఎవరికైతే ఏ కొత్త పథకాలు ఇంకా కావాలో అవన్నీ కూడా మీ అందరికీ అందజేస్తామని తెలియజేసుకుంటాం. ఈ రోజున 68వ అఖిల భారత సహకార వారోత్సవాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో యువత, మహిళలు మరియు బలహీన వర్గాల కోసం సహకార సంఘాలు అనే ఒక అంశం మీద ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. సహకార రంగము, సహకార సంఘాలు సమాజాభివృద్ధిలో ఎలా భాగస్వాములు అవుతాయో, పాలు పంచుకుంటాయనే విషయాల గురించి, మన సొసైటీని ఎట్లా ఇన్వాల్వ్ చేసుకోవాలి, మన సంఘ సభ్యులకి ఏ రకమైన మేలు చేకూర్చాలనే అంశం మీద ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అనేది ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థకు అనుబంధంగా ఏర్పాటు చేయబడిన ఒక సహకార ఆర్థిక పరపతి సంస్థ. ఈ సంస్థ ద్వారా మేము సుమారుగా 64,000 మంది సభ్యులు ఉన్నారు. దీంట్లో 14 బ్రాంచీలతో రన్ చేయడం జరుగుతున్నది. మెంబర్స్ డిపాజిట్లు 14 కోట్ల రూపాయలు ఇచ్చి వసూలు చేయడం జరిగింది. అట్లాగే 46 కోట్ల రూపాయల రుణాలని ఇప్పటికీ రుణాలుగా పంపిణీ చేయడం జరిగింది. సో మహిళల కోసం ముఖ్యంగా సహకార సంఘాలు ఏం చేస్తాయనే దానికి, బ్రాహ్మణ మహిళలకి చేయూతనివ్వడానికి అరుంధతి అనే పథకం ద్వారా ఒక్కొక్క గ్రూపుకి, అంటే 3 ఉన్న గ్రూపుల మహిళలకి ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి వాళ్ళకి 45,000 రూపాయల లోన్ని 8.25 మీద, అంటే అతి తక్కువ వడ్డీ 70 పైసల మీద మేము రుణాలు ఇస్తున్నాం. వాళ్ళు బాగా చెల్లిస్తే కనుక రెండో రుణంగా 75,000, మూడో రుణంగా 1,00,000 రూపాయలు, నాలుగో రుణంగా 1,50,000 రూపాయలు కూడా ఇస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టు వదలని దీక్షతో ఢిల్లీ సరిహద్దుల్లో దేశ రైతాంగం సాగిస్తున్న ప్రతిఘటన పోరాటానికి విజయం లభించిందన్న ఇఫ్టు రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్. సాహ్ని ఆటో ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యాన లక్కీ కస్టమర్లకు బహుమతి ప్రదానం.
భారీ వర్షాల నేపథ్యంలో సీఎం జగన్ వర్షాలపై 5 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్. న్యూస్ సమాప్తం. నమస్కారం.